హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే డైట్ వీడియోస్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఈ కెటిల్లో కొంచెం ఇదేంటిది సోంపు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ ఏమో వాము, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇవి పొడి కొట్టుకొనైనా వాడుకోవచ్చు, బట్ నేనేమో ఇంకా పొడి కొట్టి వాడలేదు. అది వాటర్లో కలిపి తాగాలంటారు కానీ అంత తాగలేనని చెప్పి నేనైతే ఇప్పుడు ఇలా మరిగిచ్చిన వాటరే తాగుతున్నాను. ఒకసారి అది కూడా ట్రై చేయాలి. సో ఒకవేళ మీకు అలా పొడి కొట్టిన వాటర్ అయితే మంచిగా ఉంటుంది అంటే లైట్గా వేయించి పొడి వేసుకొని అది ఒక స్పూన్ గోరువెచ్చని వాటర్లో కలిపి తాగండి. నాకైతే ఇది గ్యాస్ ఫామ్ కాకుండా చాలా గ్యాస్ ట్రబుల్, ఏమైనా గ్యాస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. బరువు తగ్గడానికి కూడా యూస్ఫుల్ అవుతుందండి. అంటే మనకు జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తుంది. అలాగే హెల్త్కి చాలా మంచిది అనమాట. మనం ఏం ఫుడ్ తిన్నా తొందరగా అరగడానికి వాము, జీలకర్ర, ఈ సోంపు ఇవనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏం ఫుడ్ తిన్నా కూడా ఈజీగా అరిగించుకుంటారు. ఇంకోటి ఏంటంటే పడిగడుపున తాగితే దాని బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఇదే తాగుతాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కు నేను నాకు మా ఆయనకి ఇద్దరికి చేస్తున్నాను స్మూతీ. ఫస్ట్ టైం మా ఆయన కూడా తాగుతా అన్నాడు. సో అందుకని 6 డేట్స్ తీసుకున్నాను. ఒక స్పూన్ ఏమో పుచ్చగింజ విత్తనాలు తీసుకున్నాను. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక ఒక 6-7 ఒక 10 బాదం పలుకులు, తర్వాత ఒక 6-7 కాజు తీసుకున్నాను. ఇవన్నీ నేను నైట్ నానబెట్టడం మర్చిపోయినా కాబట్టి ఒక గంట సేపు వేడి నీళ్ళలో వేస్తున్నాను అనమాట. అప్పుడు తొందరగా వేడి వేడి వాటర్లో వేసి కొద్దిసేపు మూత పెడితే అవి ఒక గంట కల్లా మంచిగా మెత్తగా అయిపోతాయి. కొంచెం మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మిక్సీ పట్టేటప్పుడు ఆ వాటర్ కొంచెం తీసి ఇవన్నీ వేసి ఒక్క మంచిగా పండిన బనానా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ పైన వేయడానికి కొంచెం బాదం పలుకులు, పిస్తా పలుకులు, కాజు, ఒక 2 డేట్స్ అయితే కట్ చేసి పెట్టాను. మా ఆయనకు అలా పంట కింద తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్, అంటే అందుకోసమని అలా అన్ని డ్రై ఫ్రూట్స్ మళ్ళీ పైన కూడా వేస్తున్నాను అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చినారనుకో మీ ఇంట్లో పిల్లలకు కానీ మీ హస్బెండ్స్కి కానీ హ్యాపీగా వాళ్ళగిన తినడం అలవాటు చేసుకుంటే ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ అడగరు. ప్రతిరోజు ఇడ్లీ పిండి, దోశ పిండి ఉండరు కదా. వారంలో ఒక 2 రోజులు ఇలా స్మూతీ కూడా వేసి పెట్టండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నేను బనానా మాత్రం కంపల్సరీ వేసుకోండి. బనానా వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంది. తర్వాత మధ్యాహ్నానికి అయితే నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఒక బీరకాయ ఉంటే ఆ బీరకాయ తీసుకున్నాను. ఒక 3 అంటే బాగా పండిన టమాటాలు కాకుండా కొంచెం లైట్గా గ్రీన్ ఉన్న టమాటాలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ, ఒక 2 ఆనియన్స్. తర్వాత అయితే ఫస్ట్ పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ బీరకాయ రోటి పచ్చడి అయితే ఈ ఏమన్నా మనము సంగటి కానీ తర్వాత రవ్వ చేసుకుంటాం కదా, రవ్వ, సో గోధుమ రవ్వల కోసమని చేసుకుంటున్నాను. సో ఇలా వాటి రెసిపీలలోకి రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఈ బీరకాయ పచ్చడి రెసిపీ కూడా నేను ముందు ఒకసారి వీడియోలో పెట్టినాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు మూత పెట్టకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే పచ్చడి అనేది బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. సో కొద్దిసేపు ఫస్ట్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత ఈ బీరకాయలు కూడా మంచి ఆయిల్లో వేగినాక ఒక 2 ఆనియన్స్ జంప్ కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా ఒక 3 టమాటాలు, ఇవి కూడా తీసుకోండి. సో ఈ రోటి పచ్చళ్ళు అయితే మంచిగా మనం తినడానికి జొన్న సంకట్లోకి కానీ, రాగి సంకట్లోకి కానీ, లేకపోతే రవ్వలోకి కానీ ఇవి అయితే బాగుంటాయండి డైట్ వీడియోలు ఫాలో అయ్యేటోళ్ళకు. సో నేను ఈరోజు గోధుమ రవ్వ చేసుకుంటున్నాను. సో రవ్వలోకి అయితే ఇలా డీమార్ట్లో దొరుకుతుంది, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఒక పల్లెటూరులో మా సైడ్ అయితే దొరకలే. ఆల్మోస్ట్ ఇట్లా లైట్ లావు ఉన్న గోధుమ రవ్వ అయితే దొరుకుతుంది. సో నేనైతే ఒక మీడియం గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా వీడియోల్లో నేను చూపించాను, ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేనైతే చెప్తున్నాను అన్నమాట ఎలా చేసుకోవాలనేది. అన్ని రెసిపీస్ కంటే మీరు రైస్ మానేసి, నాకు తెలిసి ఆల్మోస్ట్ లావ్ అయ్యే వాళ్ళు ఎక్కువ రైస్ వల్లే అవుతారు. ఇంకోటి నిన్న ఒక డాక్టర్ చెప్తుంటే కూడా విన్నాను, ఫస్ట్ మనం ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ మనం బరువు తగ్గాలన్నా బరువు గురించి కాదని ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఒక ప్లేట్
ఫుడ్ తినే ముందు కంపల్సరీ ఫైబర్ తినాలంట. అంటే ఏదో ఒకటి సలాడు, అంటే ఇప్పుడు కొంచెం దోసకాయలు, చిన్న చిన్న టమాటాలు కూడా దొరుకుతాయి కదా, టమాటాలు అన్నీ కలిపి ఒక మంచి సలాడ్ చేసుకొని ఆ సలాడ్ తిన్న తర్వాతే మనం ఫుడ్ తినాలంట అండి. సో అలా తింటేనే మనకు కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది, గట్ హెల్త్కి చాలా మంచిది, బరువు కూడా ఈజీగా తగ్గుతామంట. మనం ఎప్పుడైతే ఫైబర్ ఫుడ్ తిన్నామో అప్పుడు కార్బోహైడ్రేట్స్ని బాడీకి ఎక్కువ అబ్జార్ప్షన్ కాకుండా చూస్తుందంట. సో మనకు మిగతా ఎసెన్షియల్ దానికంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవసరం లేదు అని చెప్తున్నారు. బట్ మనకు చిన్నప్పటి నుండి అలవాటు కాబట్టి అంత ఈజీగా మానేయలేము, అదే పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఈ గోధుమ రవ్వను అయితే లైట్గా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరెక్ట్గా ఒక గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని, ఇది చాలా ఫాస్ట్గా అవుతుందండి గోధుమ రవ్వ. పైన మూత పెట్టేసి మధ్యలో ఒక్కసారి కలిదిప్తే చాలు, ఈజీగా అయిపోతుంది, చాలా చాలా ఈజీగా అవుతుంది. ఒక్క 10-15 మినిట్స్లో అయిపోతుంది. అసలు రవ్వ ఫాస్ట్గా అయిపోతుంది అన్నం కంటే కూడా. సో మీకు మేము ఏమి తినలేమన్నటోళ్ళు గోధుమ రవ్వ అయితే చాలా ఈజీగా తినొచ్చు అండి, అన్ని కర్రీలలోకి తినొచ్చు. మీరు ఇంట్లో వాళ్ళకి ఏ రెసిపీస్ చేస్తే ఆ రెసిపీస్ జస్ట్ మీరు తినేటప్పుడు ఈ రవ్వ ఒకటి వండుకొని తినండి. మీరు ఇంట్లో వాళ్ళకి ఏ కర్రీలు చేసినా వాళ్ళకి రైస్ పెట్టేయండి, మీరేమో రవ్వ తినండి, వద్దనే బరువు తగ్గుతారు. ఇంకోటి ఏంటంటే అన్నం తిన్నంత ఎక్కువ రవ్వ తినలేము, ఇది మెయిన్. నేను చాలాసార్లు చెప్పినాను, అన్నం తిన్నంత ఎక్కువ రవ్వ అయితే తినలేము. నేను ఆ రవ్వలోకి కొంచెం ప్రోటీన్ కోసం అయితే ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఏది కన్వీనియంట్, మీరు వెజ్ అనుకోండి, కొంచెం మొలకలు కానీ లేకపోతే ఉడకబెట్టిన శనగలు కానీ ఏ ఒకటైతే వేసుకోండి. నేనైతే రవ్వ కప్పు క్వాంటిటీ చూసి పెట్టుకుంటాను కదా. సో మధ్యాహ్నం అయితే కొంచెం హెవీగా మంచి ఆమ్లెట్ అన్నీ వేసుకొని తింటాను. ఈవినింగ్ అయితే కొంచెం తగ్గించి తినండి. సో కొంచెం ఎప్పుడైనా సరే ఒకటే లాజిక్ అండి, మనం బరువు పెరిగినాము అంటే మనం చేసే పని కంటే ఎక్కువ ఫుడ్ తిన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనము రైస్ మాత్రం ఎక్కువ తినేస్తాం. నేను కూడా ఎక్కువ తింటా, నేను రైస్ తినడం వల్లే లావైనా, అందుకే నేను కూడా చెప్తున్నా. కొంచెం వారానికి ఒకసారి, మధ్యలో ఎప్పుడో ఒకసారి, ఒక 5-6 రోజులని రవ్వ ఇలాంటివి తినండి. మీకు ఇష్టమైతే సండే రోజు రైస్ తినండి, మిగతా రోజులైతే కంపల్సరీ ఒకరోజు మిల్లెట్స్, ఒకరోజు బ్రౌన్ రైస్, లేదు అన్నిట్లకంటే రవ్వ అయితే రోజు తినొచ్చండి, ఇది ఒక బాధే లేదు. రవ్వ మంచిగా తినొచ్చు, ఏ కర్రీలోకైనా తినేసేయచ్చు. అసలు రవ్వ తెచ్చుకొని తినండి, అసలు రవ్వ అంత ఈజీగా వండుకునే పదార్థం ఇంకోటి లేదు, రవ్వ ఈజీగా తినొచ్చు. ఇంక ఈ జొన్న రొట్టెలు ఇవి అయితే కొంచెం పనేనండి, నాకు కూడా పనే అనిపిస్తాయి, అది కొంచెం పని ఎక్కువ అయిపోతుంది. సో రవ్వ అయితే ఈజీగా చెప్పాలంటే ఈ రవ్వతో పాటు స్మార్ట్ పాయింట్లో జొన్నలది కూడా రవ్వ దొరుకుతుంది. బట్ ఈ రవ్వ అంతా అది కొంచెం ఇంత పొడి పొడిగా రాదు అది. ఈ రవ్వ అయితే సేమ్ గోధుమ రవ్వ అయితే అన్నంలాగే వస్తుంది అనమాట. మనం ఏ కర్రీలలోకైనా ఈజీగా వేసుకొని తినేసేయచ్చు. సో మనము రోజు సరే పోని మేము రైస్ తప్ప ఇంకేం తినలేము అనేటోళ్ళు ఫస్ట్ ఒక పెద్ద కప్పు నిండా సలాడ్ చేసుకోండి. మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే ఆ కూరగాయలు, కొంచెం చిన్న క్యారెట్ తురుము, తర్వాత మీరు బీట్రూట్ తినగలిగితే బీట్రూట్ తురుము, అలాగే కొంచెం ఉడకబెట్టిన శనగలు కానీ, అవేం వద్దనుకుంటే దోసకాయ తురుము కానీ, లేకపోతే సన్న సన్న ముక్కలు చేసుకొని కానీ, లైట్గా పెప్పర్ పొడి, లైట్గా సాల్ట్ వేసేసుకొని ఒక పెద్ద సలాడ్ తిన్న తర్వాత అప్పుడు మీకు ఎక్కువ అన్నం తినలేరు. సో అది తిన్న తర్వాత మీ పొట్ట ఎంత పడుతుందో అంత కొంచెం క్వాంటిటీ రైస్ తినండి, అప్పుడు మీరు ఈజీగా బరువు తగ్గుతారు. కానీ రోజు ఇదే పని చేయాలి, ఫస్ట్ సలాడ్ తినాలి, ఎట్టి పరిస్థితుల్లో సలాడ్ తినాలి. సలాడ్ తిన్న తర్వాతనే మీరు కంపల్సరీ రైస్ తినాలి, అప్పుడు ఫైబర్ ఫుడ్ తొందరగా కడుపు నిండేటట్టు చేస్తుంది. సో దాని తర్వాత మీరు రైస్ తింటారు కాబట్టి అంత ఎక్కువ మీరు కార్బోహైడ్రేట్స్ రైస్ తినలేరు. సో ఆ రైస్తో పాటు కొంచెం రైస్ పెట్టుకొని ఇలా పెద్ద ఆమ్లెట్ వేసుకొని తినండి, అప్పుడు మీరు ఈజీగా బరువు అయితే తగ్గుతారు. ఆల్మోస్ట్ మీకు ఏ హెల్త్ ఇష్యూ లేకపోతే ఇంకా ఈజీగా బరువు తగ్గుతారనమాట. అంటే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి లేకుంటే ఇంకా ఈజీగా బరువు తగ్గుతారు. నేను బీరకాయ రోటి పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా. ఒక చిన్న కప్పు రవ్వ, నిజంగా ఈ దోసకాయలన్నీ తిన్న తర్వాత, ఇంకా క్యారెట్ లేదు, క్యారెట్ ఏమైనా తిన్న తర్వాత ఈ ఆమ్లెట్ ఈ రవ్వ ఈజీగా కడుపు నిండిపోతుంది. లాస్ట్లో ఇంత పెరుగు పోసుకుంటే కథం. అసలు రైస్ అయితే ఇంత తక్కువ మనం తినలేము. అందుకే ఫస్ట్ మీరు
ఎప్పుడు కూడా సలాడ్స్ తినాలి, ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అది. సో సలాడ్స్ తిన్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ దోసకాయ తినండి. ఫస్ట్ మీరు తినేకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, తినేకి ముందు ఒక అర్ధగంట ముందు ఒక గ్లాస్న్నర వాటర్ తాగు, పెద్ద గ్లాస్న్నర. తర్వాత మీకు ఎక్కువ ఆకలి వేయదు. సో ఆ తర్వాత మీరు కొంచెం దోసకాయనో ఏదో ఒకటి సలాడ్ తినండి. సలాడ్ తిన్న తర్వాతనే మీరు ఫుడ్ తినండి. ఇలా తింటే మాత్రం, కానీ ఇది డైలీ ఫాలో కావాలి. నేను మొన్న పండగలు అయినప్పుడు ఇంటికాడ ఏం పెడితే అవి తింటాము ఫస్ట్. అది ఇంకా ఆ పండగలప్పుడు అంటే ఏం చేయలేం. బట్ మీరు వారంలో ఒక్కరోజు చికెన్ అట్లా ఆదివారం రోజు అట్లా తిన్నా పర్లేదు, కానీ మిగతా రోజులు 5-6 రోజులన్నా కంపల్సరీ ఇలాంటివే ఫాలో కాండి. దీంతో పాటు కంపల్సరీ ఈవినింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తేనే మనం తొందరగా బరువు తగ్గగలుగుతాము. కానీ ఏదైనా కన్సిస్టెన్సీ, అంటే ఇప్పుడు నేను వారం రోజులు 10 రోజులు పోయినాక తగ్గతలేని అలా అనుకోవద్దు. ఒక 2-3 నెలలు కంటిన్యూగా అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి, జిమ్ కానీ వాకింగ్ కానీ చేసిన తర్వాత అప్పటికి కూడా మీరు రిజల్ట్, మీరు దాంతోపాటు ఫుడ్ కొంచెం క్వాంటిటీ తగ్గించి అప్పుడు మీరు చెక్ చేసుకోండి. కొద్ది రోజులు చేస్తానే నేను తగ్గలి, ఇన్స్టెంట్గా ఏది రిజల్ట్ అయితే రాదు. ఇంకోటి, ఒక 30+ దాటినాక మన హెల్త్ మీద కాన్షియస్ మనకు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మన పేరెంట్స్కి ఎవరికైనా బీపీ షుగర్స్ ఉన్నా కూడా మనం ఆల్మోస్ట్, మీ పేరెంట్స్కి షుగర్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ రైస్ అయితే చాలా మటుకు తగ్గించేసేయండి. చాలా మటుకు రైస్ ఎక్కువ తినడం వల్లే షుగర్ వస్తుంది. మన సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ రైస్ తినడం వల్లే షుగర్ వస్తుంది. మెయిన్ అదే అన్నమాట. కొంతమందికి తెలియదు, ఏదో రైసే మంచిది అని తినేస్తారు అంతే. కానీ రైస్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, మొత్తం షుగర్ ఎంతో రైస్ అంతే అన్నమాట. సో రైస్ కొంచెం తగ్గించి తినండి. ఇట్లా సలాడ్స్ పెట్టుకున్నా తినండి, చాలా తక్కువ క్వాంటిటీ తినండి. కానీ పని కూడా చేయాలి. మనం రైస్ ఇప్పుడు ఎవరికి రావు అంటే, బాగా పొలంలో పని చేస్తారు కదా, మార్నింగ్ 9 to 6 బాగా హెవీగా పనిచేసేటోళ్ళు, వాళ్ళు ఎంత రైస్ తిన్నా ఏం కాదు. ఓన్లీ ఇంట్లో పని, లేకపోతే కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు కదా, కూర్చున్న కానుండి సాఫ్ట్వేర్ జాబ్స్ అవి ఇవి, అలాంటి వాళ్ళు ఎక్కువ రైస్ తగ్గించి తినడమే మంచిది. లేకపోతే ఇంకా రైస్ బదులు ఏదో ఒకటి వేరే ఒకటి అదర్ ఆప్షన్స్, మల్టీగ్రెయిన్ పుల్కాలో లేకపోతే జొన్న రొట్టెలో, ఇవన్నీ కాదు. కానీ ఈ రవ్వ అయితే చాలా ఈజీ. ఈ రవ్వ లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని పోవచ్చు మీరు రైస్ ప్లేస్లో. ఇంకా మంచిగా పొడిగా మంచిగా ఉంటుంది అనమాట. మీరు ఏది తినగలిగితే అది తినండి, రైస్ అయితే తగ్గించేసేయండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మానేయమనేది రైసు. మీరు అస్సలు మానేయలేమన్నప్పుడు ముందు పెద్ద బౌల్ నిండా సలాడ్ పెట్టుకొని అది తిన్న తర్వాతనే ఈ రైస్ అయితే తినండి. ఇదే అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా మన మైండ్లో మనం కంట్రోల్ చేసుకొని ఫుడ్ తినాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అదే వెయిట్ తగ్గడానికి మనము కొన్నన్న క్యాలరీస్, లేదా మీకు ఒక యాప్ ఉంటుంది, నేను చెప్తాను చూడండి, హెల్తిఫై మీ అనే యాప్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందులో మనం ఎంత తింటున్నాము అనేది, ఇప్పుడు మనం ఒక కప్పు రైస్ అనుకోండి, దాంట్లో ఎంటర్ చేస్తే క్యాలరీస్ చెప్తుంది. మీరు ఏమేమి తిన్నారో, మార్నింగ్ కాఫీ తాగినారనుకోండి, కాఫీ అని ఎంటర్ చేయాలి. లేదా తర్వాత ఇప్పుడు స్మూతీ తాగినారు, స్మూతీ ఎంత కప్పు స్మూతీ, ఎన్ని డ్రై ఫ్రూట్స్ వాడినారు, బనానా వేసుకున్నారు, ఆ స్మూతీ యాడ్ అన్ని ప్లస్, అంటే బ్రేక్ఫాస్ట్ అనే కింద ప్లస్ చేస్తే చెప్తుంది. తర్వాత లంచ్, ఇప్పుడు నేను ఏం పెట్టుకున్నా, 2 eggs ఆమ్లెట్, కొంచెం రోటి పచ్చడి, ఒక కప్పు నిండా రవ్వ, కొంచెం పెరుగు, అవన్నీ యాడ్ చేస్తే అది ఎంత రోజుకి ఇన్ని క్యాలరీస్ తినండి అని కూడా చెప్తుంది. సో అలా తినండి. నేనైతే ఇడంగో కీరా దోశ కూడా పెట్టుకున్నా. ఇంకా ఏం పిల్లలకి ఇడ్లీ చేసినానని 3 ఇడ్లీలు అయితే పెట్టుకొని తిన్నా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.